సార్, ఇస్లాం అనేది కత్తితో వ్యాపించిందా? బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. అస్సలాము అలైకుం. ఇది మనం ఎక్కువగా వింటున్నటువంటి అపోహ, అపార్థము. ఏది? ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించింది అని చెప్పేసి. మహాశయులారా, అంటే కత్తి ద్వారా అంటే కత్తి మొనను ఆంచి నువ్వు బలవంతంగా ఇస్లాం స్వీకరిస్తావా, లేకపోతే నీ తెరను కోసేనా, నీ తెరను తెగ్గొట్టనా అని బలవంతం పెట్టి ఒకరిపై ఇస్లాంను వ్యాపింపజేయడము లేకపోతే దాన్ని అనుసరింపజేయడము అనేది ఇప్పుడు ప్రశ్న. మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ధర్మానికి ఏ విధమైనటువంటి బలవంతం లేదు అని చెప్పేసి. లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో ఏ విధమైనటువంటి బలత్కారం లేదు, బలవంతం లేదు, ఎవరి ప్రోద్బలం కూడా ఇందులో కూడదు. మనిషి తన మనోమస్తిష్కాలతో ఆలోచన చేసి ధర్మాన్ని స్వీకరించాలి. ఏమండి? ఒకటి, ఇస్లాం కత్తి ద్వారానే వ్యాపించింది అని అనుకున్నాం అనుకోండి. భారతదేశంలో సుమారు 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలన చేశారు. కానీ ఈ రోజున భారతదేశంలో ముస్లింల యొక్క శాతము 18-16% మాత్రమే ఎందుకు ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. చాలా మత మార్పులు జరిగిపోవాలి కదా. కత్తి ద్వారా వ్యాపించింది అన్నప్పుడు మొత్తం భారతదేశం అంతా కూడా ముస్లింలుగా ఉండాలి కదా. కానీ ఆ విధంగా లేదు కదా. అలాగే మీరు చూడండి, ఇండోనేషియా చూడండి, మలేషియా చూడండి, ఈ దేశాల్లో ముస్లిం రాజులు ఎవరు కూడా దండెత్తి వెళ్ళలేదు. కానీ ఈ రోజుకి కూడా అక్కడ మనకి 90% వరకు కూడా ముస్లింలు కనబడతారు. ఎందుకు ఈ విధంగా జరిగింది? కాబట్టి ఈ విధంగా ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి ఏవైతే బోధనలు ఉన్నాయో, మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయో, మానవులందరూ కూడా సమానము అన్న బోధనలు ఏవైతే ఉన్నాయో, అణగారినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్లాంను స్వీకరించడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఇస్లాంను ఎప్పుడైతే స్వీకరిస్తారో, దాన్ని అనుసరిస్తారో, మానవులందరూ సమానము అన్న ఆలోచన, అన్న భావన వారిలో కలుగుతుంది. సమాజంలో అంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించి అందరూ సమానమే అన్న భావనను ఇస్లాం కలిగిస్తుంది. కాబట్టి వారికి అది నిశ్చిత స్వీకరించడం జరిగింది. కాబట్టి మహాత్మా గాంధీ గారు కూడా ఇదే విషయం చెప్తారు. ఆయన యంగ్ ఇండియా అనే గ్రంథంలో ఏం చెప్తారు అంటే, ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించింది అన్న అపోహలో నేను కూడా ఉండేవాడిని. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్రను ఎప్పుడైతే చదివానో నా భావన తప్పు, నా అభిప్రాయం తప్పు అని నేను తెలుసుకున్నానని చెప్తారు. అది కేవలము ప్రవక్త ముహమ్మద్ వారు చూపించినటువంటి ఆ త్యాగ నిరతి, అచంచలమైనటువంటి విశ్వాసము, దైవం పట్ల భీతి, తన సహచరుల పట్ల ప్రేమ ఇత్యాది కారణంగానే ఇస్లాంకు ఒక స్థానాన్ని సంపాదించి పెట్టింది, అంతేగాని కత్తి కాదని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఇస్లాం కత్తి ద్వారా కాదు, అది మానవీయ బోధనలతోటి అది వ్యాపించింది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.